Praise the Lord everyone. Bible reading in 1 year. Day 59 August 28th. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం నుండి చదువుకుందాం. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోనీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పాను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేసితేమి. ఆ కాలంన అతని పురములన్నిటినీ పట్టుకుంటేమి. వారి పురములలో మనము పట్టుకొనని పురం ఒకటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమంతటనున్న 60 పురములను పట్టుకుంటేమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములను గౌనులు గడియలులు గల దుర్గములు. అవియు కాక ప్రాకారం లేని పురములు అనేకములను పట్టుకుంటేమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటికి నిర్మూలం చేసితిమి. ప్రతి పురంలోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలం చేసితిమి. వారి పశువులన్నింటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశంను అమోరీల 2 రాజుల యొద్ద నుండి పట్టుకుంటిమి. సీదోనీలు హెర్మోనును షిర్యోనని అందరు, అమోరీలు దానిని షేనీరని అందరు. మైదానమందలి పురములన్నిటినీ బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకుంటిమి. రేఫాయీలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీల రబ్బాలోనున్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యంలో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకున్న దేశమును దాని పురములను రూబేనీలకును గాదీలకును ఇచ్చితిని. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రేఫాయీల దేశమునబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశం అంతటిని మనషే అర్ధగోత్రమునకి ఇచ్చితిని. మనషే కుమారుడైన యాయీరు గెషూరీల యొక్కయు మాయాకాతీయ యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీలకు గిలాదు నిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును యబ్బోకు నది వరకును అమ్మోనీల పడమటి సరిహద్దు వరకును కిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీలకును గాదీలకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలు ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకుని వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలెను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందల విస్తారములని నాకు తెలియను. ఆ కాలంలో నేను యెహోవాతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి కదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలంలో నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుబర్చ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్కా కొండ ఎక్కి
కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయను. అప్పుడు మనము బెత్పెయేరు ఎదుటనున్న లోయలో దిగితిమి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనం చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదునని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను. మాటల ధ్వని మీరు వింటిరి, కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నాకు ఆజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశము అందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల నుండి ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీలి ఎందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశము వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు గొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేశాను. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోవుదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనేదరు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకూడనట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడనై ఉన్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహంనైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసినడలా మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని
భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయనో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికినెడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినినెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులెదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసేనా? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఎవడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీవు చూచినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించెను కనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంట బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశంను నీకు స్వాస్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును కిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. అంతకుముందొకడు పగబట్టగా పరాకున తన పొరుగువాని చంపినడలా చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దానివతల 3 పురములను వేరుపరిచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబీనులకు మైదానపు దేశారణ్యమందలి బేసేరును, గాదీలకు గిలాద్లోనున్న రామోతును, మనషీలకు బాషానులోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్రము ఇది. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బెత్పేయేరు ఎదిటి లోయలో హెష్బోనులో నివసించిన అమోనీల రాజైన సీహోను దేశమందు మోషే ఇశ్రాయేలులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి. మోషేయు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతం చేసి అతని దేశమును యోర్దాను యువతల ఉదయ దిక్కున ఉన్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకున్న అమోనీల 2 రాజుల దేశమును పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరచుకొనిరి. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ద లార్డ్.